ఈ తామ్రపత్రాల్లో ఏమున్నాయో అసలు అర్థం కావటం లేదు. ఎలాగైనా సరే ఈ తామ్రపత్రాల్లో ఏం రాసిందో తెలుసుకొని ఆ నిధిని నేను సొంతం చేసుకోవాలి. నాన్న నాకు ఆస్తి రాయించేశాడు. ఇప్పుడు ఈ నిధి కూడా వస్తుంది. అంతా డబ్బే నాకు అని అస్మిత చాలా సంతోషంగా తామ్రపత్రాల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రశాంత్ ఏడుస్తున్న పాపని ఎత్తుకొని అస్మిత దగ్గరికి వస్తూ ఉండటంతో అస్మిత ఆ తామ్రపత్రాల్ని బెడ్ కింద దాచిపడేస్తుంది. చూడు అస్మిత పాలివ్వు అని ప్రశాంత్ ఎంత బతిమలాడినా కూడా నా అందం తగ్గిపోతుంది, నేను ఇవ్వను కాక ఇవ్వను అని మొండికేస్తూ ఉంటుంది. ప్రశాంత్ దగ్గర పాప ఏడవటం చూసిన రామలక్ష్మి శౌర్య వచ్చి మళ్ళీ అస్మిత పాపని ఎత్తుకొని రామలక్ష్మి అస్మితని పాలివ్వమని అడుగుతూ బతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా అస్మిత ఇవ్వనని చెప్పటంతో రామలక్ష్మి అస్మిత చెంప పగలు కొడుతుంది. నన్నే కొడతావా అంటూ అస్మిత వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న ఎదురు వస్తాడు. డాడీ చూసారా, ఆ రామలక్ష్మి నన్ను కొట్టింది, నేను పాపకి పాలివ్వనంటే నన్ను కొట్టింది డాడీ అని కంప్లైంట్ చేస్తూ ఉంటే అస్మిత వాళ్ళ నాన్న కూడా అస్మిత చెంపే పగలగొడతాడు. మీరు కూడా నన్నే కొడతారా అని అస్మిత అరుస్తూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. చూడమ్మా, డాడీ నన్ను ఎలా కొట్టారో అని, నా అందం తగ్గిపోతుంది, పాలివ్వనని చెప్తే నన్ను కొడుతున్నాడని చెప్పటంతో ఇక వాళ్ళమ్మ కూడా అస్మిత చెంపే పగలగొట్టి, నేను కూడా నీకు నా అందం తగ్గిపోతుందని పాలు పట్టివ్వకపోతే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదే, మర్యాదగా నువ్వు పాలిస్తావా లేకుంటే నీ ప్రాణాలు తీసేయినా అని వాళ్ళమ్మ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే జానకి రఘురాం లోపలికి వస్తారు. ఇదిగో ఇప్పుడు మా నాన్న కూడా వస్తున్నాడు, వాళ్ళ చేత కూడా దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నావా అస్మిత అని రామలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటని రఘురాం జానకి అడగటంతో అసలు విషయం చెప్తారు. రఘురాం అస్మిత దగ్గరికి వచ్చి చెయ్యి ఎత్తగానే ఎక్కడ కొడుతున్నాడో అని అస్మిత భయపడిపోతూ ఉంటుంది. అయితే రఘురాం తల నిమురుతూ చూడమ్మా పాలివ్వాలి అని నచ్చ చెప్తూ ఉంటాడు. జానకి కూడా నచ్చ చెప్పటంతో ఇక సరే అలాగే ఇస్తానని అస్మిత ఒప్పేసుకుంటుంది. రే, ఆ రామలక్ష్మికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్ని విధాలుగా బెదిరించినా కూడా ఆ తామ్రపత్రాలు నా దగ్గర లేవు, వేరే నా లాంటి మనిషి వచ్చి నిన్ను షూట్ చేసి తీసుకువెళ్లారని చెప్తోంది. ఇప్పుడు అక్కడ బారసాల కార్యక్రమం జరుగుతోంది, ఆ అస్మిత కూతుర్ని ఎత్తుకరండ్రా, అప్పుడు తామ్రపత్రాలు మనల్ని వెతుక్కుంటూ అవే వస్తాయని వాసుదేవ్ చెప్తాడు. తర్వాత ఆద్య మేడపైన బట్టలు ఆరేస్తూ ఉంటే కింది నుంచి చూస్తున్న శ్రీను, ఓ ఆద్య నువ్వు నాకు ఒంటరిగా దొరికావు అని పైకి వస్తాడు. శ్రీను వచ్చే లోపల ఆద్య వెళ్ళిపోయి ఆద్య ప్లేస్లో ఫోన్ మాట్లాడుతూ చారు నిలబడి ఉంటుంది. ఇదంతా ఏమీ చూసుకోకుండా శ్రీను వెనుక నుంచి హక్ చేసుకొని, అమ్మ ఇన్ని రోజులకి నాకు ఒంటరిగా దొరికావు, పగలంతా నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నిన్ను ముట్టుకోలేకపోతున్నాను, దగ్గరికి తీసుకోలేకపోతున్నాను అని శ్రీను మైమర్చిపోయి చారుని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆద్య వెనక వైపుకు వచ్చి ఇదంతా వింటూ ఉంటుంది. ఆ చప్పిడి ముఖంది వద్దు బాబోయ్, నైట్ ఎప్పుడైనా చూసావా, నైట్ కల్లోకి వస్తే నాకు వామిటింగ్ వస్తుంది, ఏం మాట్లాడవేంటి బంగారం, మాట్లాడు అని శ్రీను అనగానే చారు వెనక్కి తిరుగుతుంది. నువ్వా, ఆద్యెక్కడా అని శ్రీను షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇక్కడున్న బంగారాజు అంటూ ఆద్య చిటికలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. దాంతో శ్రీను చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు.